నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23న దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉండవల్లిలో విశాఖ అరకు నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. శాసన మండలిలో కులమతాల ప్రస్తావన తీసుకురావడం హేయమన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. మండలి చైర్మన్ కి మతం పార్టీ ఆపాదించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ భూమి పూజకు ముహూర్తం ఖరారు అయిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలకు ఆర్సిలార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించనున్నారని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏపీలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుందని తెలియజేశారు. తొలి దశలో 80,000 కోట్లతో 8.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యమని అన్నారు. 2029 నాటికి తొలి దశ, 2034 నాటికి పూర్తి స్థాయిలో ప్లాంట్ అందుబాటులోకి రానుందని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మోదీ, చంద్రబాబు, కుమారస్వామి సహకారంతో ఏపీ పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయని అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉక్కు శాఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్లు ప్యాకేజీ సాధించడం, నక్కపల్లిలో 1.50 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతులు అమల్లోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్లో కానీ ఇట్లలో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతూ ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే భూమి కేటాయించడం, పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా త్వరితగతిన పూర్తి చేయడం, అదేవిధంగా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో మేము క్లియర్ చేయడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, పర్యావరణానికి కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి, న్యాయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్నిటినీ కూడా రికార్డు స్థాయి స్పీడ్లో అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి కారణంగా రేపు 23వ తారీఖు నాడు భూమి పూజ జరగబోతాం. ప్లాంటు సామర్థ్యం దాదాపు 18.7 మిలియన్ టన్స్. 18.7 మిలియన్ టన్స్లో మొదటి దశలో ఏదైతే 8.2 మిలియన్ టన్స్ను ఉత్పత్తిని లక్ష్యంగా తీసుకుని మొదటి దశ పనులు ప్రారంభించబోతాం. అంటే 8.2 మిలియన్ టన్ అంటే మొదటి దశలో
ఇవాళ విశాఖ ఉక్కు ప్లాంట్ ఏదైతే సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్, ఇది మొదటి దశలోనే 8.2 మిలియన్ టన్, అంటే ఒక విశాఖపట్నం ప్లాంట్లో ఉన్నటువంటి లక్ష్యం కన్నా ఎక్కువ మొదటి దశలో. ఈ లక్ష్యాన్ని 2029 నాటికే పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనులు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత 29 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యాక ఆ తర్వాత మరొక 10.5 మెట్రిక్ టన్ సామర్థ్యం 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఆర్ఎస్ఎల్ మెట్టల్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఉక్కు దిగ్గజంగా పిలువబడుతూ ఉంటాయి. అనేక దేశాల్లో ఉక్కు పరిశ్రమలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం, సమర్థత కూడా ఆ గ్రూపుకు ఉన్నాయి. దాదాపు ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. ఏదైతే మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఒక ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా మిగులుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా నిర్వహించేటువంటి ప్లాంట్. అంటే దాదాపు మొదటి దశలో ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 8.2 మెట్రిక్ టన్ ఉత్పత్తికి 2,200 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పా, చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా ఒక ప్లాంటు ప్రారంభించాలి అనుకున్నాక సంవత్సరంలోపే అన్ని అనుమతులు వచ్చినటువంటి పరిశ్రమ ఇది. ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు. ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 2030 నాటికి 300 మిలియన్ టన్ను చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తాం. అందులో భాగంగా మా స్టీల్ శాఖలో సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తాం. మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉక్కు శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు కుమారస్వామి గారు చొరవ కారణంగా అందులో ఈ సమయంలో రాష్ట్రానికి చెందినటువంటి నేను కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేటువంటి విషయం కారణంగా ఇవన్నీ కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు అయ్యాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను. దాదాపు మొదటి దశకి 2,200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులో 33% ఏదైతే పర్యావరణ హితాన్ని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమని ఇందాక చెప్పాను, 33% గ్రీన్ బెల్ట్గా ఉంచి పరిశ్రమని నెలకొల్పుతారనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. అదేవిధంగా లాజిస్టిక్స్, గ్రీన్ లాజిస్టిక్స్ అంటే లాజిస్టిక్ కారణంగా ఏ విధమైనటువంటి పర్యావరణం కూడా దెబ్బతినకుండా కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ పరిశ్రమ కోసం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కిరండల్ నుండి ఏదైతే ప్లాంట్ నెలకొల్పేటువంటి ప్రాంతం ఉన్నదో రాజయ్యపేట వరకు దాదాపు 245 కిలోమీటర్లు ఒక పొడవైనటువంటి స్లరీ పైప్ లైన్ని నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 245 కిలోమీటర్ పైప్ లైన్ కిరండూల్ నుండి రాజయ్యపేట వరకు. అంటే ఏదైతే ముడి సరుకు ఉన్నదో ఆ ముడి సరుకుని స్లరీ పైప్ లైన్ ద్వారా రాజయ్యపేటకు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఇది. పైప్ లైన్ నుంచి ముడి సరుకు రవాణా అవుతుంది. దీనికి ఎన్ఎండిసి పూర్తిగా సహకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పరిశ్రమ నెలకొల్పడం ద్వారా దాదాపు 13.2 మిలియన్ టన్నులు ఏదైతే ఐరన్ ఓర్ ఉన్నదో దాన్ని రాజయ్యపేటకి సమకూర్చడం జరుగుతుంది. స్టీల్ తయారీలో ముఖ్యమైనటువంటి ఇది ఐరన్ ఓర్ రా మెటీరియల్. ఈ రా మెటీరియల్లో ఎన్ఎండిసి సప్లై చేస్తుంది దాదాపు 13.2 మిలియన్ టన్. దీనికి అనుగుణంగా ఈ స్లరీ పైప్ లైన్ అనుమతుల విషయంలో స్లరీ పైప్ లైన్ వేయాలంటే వరుస రాష్ట్రం మీదుగా రావాలి. స్లరీ పైపు నిమిత్తం కోసం భూమి సమీకరించడం కోసం కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు మంజూరు చేసింది. ఒక త్వరితగతిన ఇందాక చెప్పాను, ఒక త్వరితగతిన ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎంత త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది మొదటి ప్రయారిటీలో ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసంగా సాగింది. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ఒక కుటుంబ శుభకార్యం తరహాలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కుటుంబానికి మంత్రి లోకేష్ సాదర స్వాగతం పలికారు. పెద్దల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పిల్లలతో సరదాగా ముచ్చటించారు. విశాఖకు గూగుల్ సంస్థను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ ను ఈ సందర్భంగా నేతలు ప్రత్యేకంగా అభినందించారు. విందుకు హాజరైన సోదరిమణులకు మంగళగిరి చేనేత కళాకారులు చేసిన పట్టు చీరలను చిరు కానుకగా అందించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్ కి మతం పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగు పెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం ఇన్నాళ్లు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు మాట్లాడాల్సిన సబ్జెక్టును పక్కన పెట్టి శాసనమండలి చైర్మన్ ని చర్చలోకి లాక్కు రావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆక్షేపించారు. కులము మతం ఆపాదించడం, నువ్వు ఏ కులము మతము అని చెప్పుకునేటువంటి పరిస్థితి దాపురించడం అన్నటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో జరగనటువంటి రోజు. అందుకనే ఈ వ్యవస్థలో ఈరోజు ఒక చీకటి దినంగా పరిగణించబడాలి. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి మంత్రిగా ఉంటూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నీ కులమేది మతమేది అటువంటి ప్రశ్న సంధించడం, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఎప్పుడు గతంలో జరగలేదు. ఏ టాపిక్ పైన అయితే మాట్లాడుతున్నారో ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా దీంట్లోకి లాగారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ తప్పు కూడా గతంలో జరగలేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిపైన నిందలు మోపుతూ, ఒక పార్టీపైన నిందలు మోపుతూ దాని ద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది, ఏడుకొండల స్వామికి సంబంధించింది, దానికి అత్యుత్తమైనటువంటి విలువ ఉంటుంది ఆ ప్రసాదానికి అని అంటే కూడా పదే పదే దాంట్లో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని మాట్లాడుతూ వచ్చారు. దానికి కూడా దేశంలోనే అతి పెద్దదైనటువంటి వ్యవస్థ అయినటువంటి సుప్రీం కోర్టుకు సంబంధించి వాళ్ళు నియమించినటువంటి కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేయించి ఏమి జరిగింది అన్నటువంటిది అన్ని వాస్తవాలు కావాలా అని చెప్పి, అది కూడా అటువంటి అత్యున్నటువంటి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడంతో ఆ కమిటీని సుప్రీం కోర్టే నియమించినటువంటి కమిటీలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉన్నా కూడా వాళ్ళు అనేక రంగాలలో దాన్ని వెరిఫై చేసి ఏ రకమైన ఆధారాలన్నీ కూడా చూపించింది. అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా పదే పదే అందులో టాయిలెట్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ కలిపారు, బాత్రూంలలో వాష్ చేసేటువంటివన్నీ కూడా కలిపారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. చాలా ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారా అని చెప్పి ఆలోచించినటువంటి రోజుల్లో దీనిపైన వాస్తవాలంతా కూడా సభలో చర్చ జరగాలన్నటువంటి అంశంపైన టేకప్ చేసుకున్నప్పుడు బీఏసీ సమావేశంలో లడ్డు పైన కూడా చర్చ జరుపుతామన్నటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ హౌస్లోకి వచ్చాక ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు లడ్డు సప్లై చేసిందో, తర్వాత 24 తర్వాత అదే డైరీకి సంబంధించి అప్పుడు 300 రూపాయలకి ఇచ్చినటువంటి కేజీ నెయ్యిని 620 రూపాయలకు చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చారో దాని గురించి చర్చ జరుగుతుంటే ఆ చర్చను జరగనీయకుండా మేము చర్చ కాదు ఇది, మేము స్టేట్మెంట్ మాత్రమే ఇస్తాము అని చెప్పి గత వారం రోజుల నుంచి దాని చర్చ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు.
బిల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.